హలో అండి అందరికీ. ప్రజెంట్ మేమున్న ఇంటికి పెయింటింగ్స్ వేస్తున్నారు. అందుకే నేను 3 డేస్ నుంచి అస్సలు వీడియోస్ పెట్టట్లేదు. ఇంకా అన్న అలా వేసి హాఫ్ అలా బయటకెళ్ళాడో లేదో, ఆయన ఉండంగానే ఇలా వర్షం పట్టుకునిందనమాట. అప్పటికి ఇంకా బయట వేయలేదు. ఇది మా వెనక వైపు అనమాట, ఇంటి వెనక వైపు. చాలా బాగుంది కదా. ఇంకా అక్కడే కాసేపు ఉన్నా అనమాట చూస్తా. ఇంకా ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయన్నమాట. కుప్ప పిల్లల బొమ్మలు అన్నీ హాల్లోనే పెట్టేశాం. ఇంకా ఆయన మళ్ళీ ఆ బార్డర్స్ ఇంకెట్లా వర్షం వస్తూ ఉంది కదా, అందుకని ఆయన అక్కడికే మళ్ళీ బార్డర్స్ వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళలేడు కదా ఆ వర్షంలో, అందుకని ఆయన వేస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు పైన కూడా ఇల్లు కట్టారనమాట. మా ఓనర్ వాళ్ళు ఆ పైన కూడా గృహప్రవేశం చేశారు. అందుకని ఇలా భోజనాలు ప్రిపేర్ చేసి మాకు కూడా వంట చేసుకోవద్దండి ఆ రోజు అని మాకు కూడా ఫుడ్ పంపించారు ఇంటికి. ఆ ముందు రోజు రాత్రే అంతా క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. 5:30 లోపలే ఖురాన్ చదువుకోవాలి అని అనుకున్నారనమాట. అందుకని ముందు రోజు నైటే అంతా రెడీ చేసుకున్నారు. ఆ రోజు ఖురాన్ చదువుకొని ఇంకా భోజనాలు అనమాట. ఆ వంట చేసే అతను మార్నింగే ఇంటికి వచ్చి వెనక ఆ ప్లేస్ నేను చూపించాను కదా, అక్కడే అంతా రెడీ చేశాడు. ఇంకా తర్వాత మేముండే బెడ్రూమ్లో విండోకి అది మెష్ లేదనమాట. అంటే దోమలు వస్తూ ఉన్నాయి చాలా ఎక్కువగా. ఇల్లు అంతా రెడీ చేస్తున్నారు కదా, అందుకని ఎక్కడ ఏ చిన్న పాటు పైన కూడా వాళ్ళన్నీ చూసుకొని రెడీ చేశారు. తర్వాత మా వాళ్ళకు జేసీబీ అంటే చాలా ఇష్టం అద్వైత్కి. ఇంకా అక్కడ ఇసుకలో ఆడుకుంటూ ఉంటాం కదా, ఇంకా అక్కడికి వెళ్తే నేను కూడా వెళ్ళా అద్వైత్కు తోడుగా. అక్కడికి వెళ్తే ఫస్ట్ అద్వైత్ వెళ్ళాడనమాట. ఆదిత్య రాలేదు. ఆదిత్య ఎండకు అస్సలు ఉండలేదు. ఆ రోజు 4 దాటిపోయింది కానీ ఎండ చంపేస్తూ ఉంది. వాడు ఎండకు తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంకా నేను వచ్చేసా. ఎందుకు వచ్చానంటే బోర్ వేసేది నేను చూడటం ఫస్ట్ టైము. అది మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంది, అందుకే నేను వచ్చేసాను అనమాట. ఇందాక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా, అక్కడే అనమాట బోర్ వేసేది. నేను ఇంటి ముందర స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చోన్నా. నేను కూర్చున్నాక పిల్లలంతా వచ్చి నా పక్కన కూర్చున్నారు. ఎందుకంటే అది ఇంటి ముందు నుంచే వెళ్తుంది. నేను చూడడం దాన్ని ఫస్ట్ టైం అనమాట, అంత దగ్గర నుంచి. ఇంతకుముందు దూరంగా వేశారు కానీ పిల్లలు వెళ్ళి చూశారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట దాన్ని చూడడం. తర్వాత అన్న బయట కూడా పెయింటింగ్స్ రంగులు వేస్తూ ఉన్నాడు చూడండి. తర్వాత ఇంకోటి వస్తుంది వెనకాల. చాలామందికి వాటర్ రాకపోతే చాలా కష్టం కదా, అందుకే వీళ్ళు పిలిపించుకున్నారు. అక్కడికి వెళ్ళి చూడాలంటే కష్టం కదా. మా ఇంటి వెనకాల నుంచే కనిపించేస్తుంది అనమాట, పక్కనే. వదండి వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఎంత సౌండ్ అంటే అసలు రాత్రి 11 దాటిపోయింది. వాళ్ళకి బండ పడింది అనుకుంటా. అసలు ఎంతసేపటికి నీళ్ళు రావట్లేదు. చాలా ట్రై చేశారు పాపం. ఇంకా అర్ధరాత్రి ఏమో నీళ్ళు పడ్డాయి వాళ్ళకి. కాసేపు తర్వాత కట్ 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 టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంది. నేను అప్పుడే అనుకున్న లోపల రాయేమో పడిపోయింది, ఇంకా నీళ్లు పడడానికి చాలా లేట్ అయిపోతుంది వీళ్ళకు అని. అదిగోండి అలా నల్ల మట్టి చిమ్ముతుంది కానీ గ్రీన్ కలర్గా వస్తుంది ఆ మట్టి కూడా. అదే మట్టో ఏమో. తర్వాత 11:15కో 11:30కో వాటర్ పడ్డాయి వాళ్ళకి సక్సెస్ఫుల్గా.